నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఇవాళ ప్రపంచమంతా అనేకమైన సంఘాల్లో ఆరాధనలో ప్రత్యేకంగా జరుపుకుంటున్న ఈ లెంట్ ఆరాధన గురించి, ఎలాగా ఈ లెంట్ అన్నది పాటించాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది, ఆ విషయాల మీద వివరంగా మనం ధ్యానిస్తాం. మరి లోకమంతా, ప్రపంచమంతా సంఘము అనే మాట వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రథమ సంఘము ఈ రోమన్ క్యాథలిక్ మిషన్, క్యాథలిక్ సంఘమే ప్రథమంగా ఉండేది. ప్రొటెస్టెంట్ సంస్థ అనేది మధ్యలో నుంచి వచ్చింది. రోమన్ క్యాథలిక్ సంఘానికి లేదా సంస్థకి అధ్యక్షులు ఎవరంటే పోపు గారు. ఆ పోపు గారు ఏమైతే నిర్ణయిస్తారో ఆ కిందనున్న ఆ బిషప్స్ అవ్వచ్చు, ఆ కిందనున్న హూ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళందరూ పాటిస్తారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈస్టర్ అన్నది కూడా ఏ తేదీన పడుతుంది అనేది కూడా నిర్ణయించేది క్యాథలిక్ సంఘమే. ఎందుకంటే వాళ్ళు పాటించే క్యాలెండర్ వేరు, వాళ్ళు ఉండే లెక్కలు వేరు. సో ఆ లెక్కల ప్రకారంగా ఈ ఈస్టర్ అనేది తేదీని నిర్ణయిస్తారు. సో ప్రతి సంవత్సరం మీరు గమనించినట్లయితే క్రిస్మస్ అనేసరికి డిసెంబర్ 25, కానీ ఈస్టర్ అన్నదానికి ఒక తేదీ అన్నది ఉండదు. ఎందుకంటే ఇట్ కీప్స్ చేంజింగ్. దానికి 3 రోజుల ముందు ఈజ్ గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత అనేకమైన సంఘాల్లో ఇవాళ మనం కూడా చూస్తుంది ఈ లెంట్ ఆరాధనలు, అంటే మీకు అర్థమయ్యే భాషలో 40 రోజులు శ్రమలు దినాలు. ఓకే, సో ఈ 40 రోజులు దినాలు పాటించాలన్నది మొట్టమొదటిగా ద క్యాథలిక్ చర్చ్ ఆఫ్ లయోడీసియా అనే ఈ సంఘము మొట్టమొదటగా ప్రారంభించింది. వాళ్ళు ఏమి ఆలోచించి ఈ 40 దినాలు పెట్టారు? ఓకే, గమనించుకోవాలి. ఈ 40 దినాలు అన్నవి ఏమి ఆలోచించి ఆ సంఘం పెట్టింది ప్రథమంగా అంటే, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాలు పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆయన చేశారు. ఉపవాస ప్రార్థన, దాన్ని చాలామంది ఈ వేదాంత విద్య చేసిన వారు ఏమంటారంటే, ఇది ఒక సిద్ధపాటు. ప్రభువారు ఒక గొప్ప పరిచర్య ప్రారంభించే ముందు ఒక సిద్ధపాటుతో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఇదే ప్రార్థన 40 రోజుల గురించి మీరు ఆలోచించినట్లయితే మోషే గారు కూడా చేస్తారు. సో మోషే గారు ప్రార్థనకు కూడా ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అంటే, 10 ఆజ్ఞలు అన్నవి లేదా యూదులు నేటికి బలముగా పాటించేది మోషే గారి దగ్గర నుంచి వచ్చిన ధర్మశాస్త్రమే. సో ఇంత గొప్ప ధర్మశాస్త్రము, ఇంత గొప్ప వ్యక్తి నుంచి వచ్చింది. ఈ వ్యక్తి కూడా ఒక పరిచర్య లేదా ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీల ప్రజల కొరకు నిలబడాలి అన్నప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆయన కూడా చేస్తారు. దీన్ని కథోలిక్ సంఘం వారు ఏం చేస్తారంటే, ప్రభువారు ఈ శిలువ మరణము వెళ్ళే ముందు విశ్వాసులు కూడా సిద్ధపాటు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రథమంగా ఒక ఆచరణ ఉండేది. ఏంటంటే, ఈస్టర్కి ముందు ప్రతి ఒక్కరికి బాప్తిసం అనేది ఇచ్చేవారు. బాప్తిసం గురించి మీరు తెలుసుకోవాలి. బాప్తిసం అంటే మత మార్పిడి కాదు. బాప్తిసం అంటే చాలామందికి ఈవేళ
మన భారతదేశంలోనండి మీరు అంటే చాలా విశేషమైన సంగతి ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవ జనాభా చాలా తక్కువ. వీఆర్ ద మైనారిటీస్. అంటే సంఖ్యాపరంగా నేను మాట్లాడుతున్నాను. చాలా తక్కువ మంది. ఎక్కువ మంది ఈ భారతదేశంలో ప్రథమ మతం ఏదైతే ఉందో ఆ మతానికి చెందిన వారే, దరిదాపు 80% పైబడి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ తక్కువ శాతం ఉన్న ఈ క్రైస్తవుల గురించి వాళ్ళు వేళలా భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ భారతదేశం ఇంకొక క్రైస్తవ దేశంగా మారకూడదని. మీ ఇల్లు బంగారం అయితే, మీ దగ్గర ఉన్నదంతా మంచిదైతే, నా ఇల్లు బంగారం అని చెప్పుకోవడానికి, బలవంతం చేసి నా ఇంట్లోని ఉంచుకోవడానికి ఏముండదు. ఎవ్రీబడి విల్ బీ ఇన్ యువర్ ఓన్ హౌస్. మీ ఇల్లు బంగారంగా లేనప్పుడు, ఆ ప్రక్రియల్లో లేనప్పుడు, ప్రజలు నిజ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఇక ఎవరు ఆపాలన్నా ఆపలేరు. సో ఈవేళ ఇతర మతం వారు ఏమనుకునేవారంటే, కొంతకాలం క్రైస్తవుల గురించి విదేశాల నుంచి వీళ్ళకి లక్షలు కోట్లు వస్తున్నాయి, ఈ కోట్లు ఇచ్చి మనుషుల్ని మత మార్పిడి చేస్తారు అని ఒక భావన. ఇవాళ మీరందరూ ఉన్నారు ఇక్కడ. అనేక మంది పుట్టుక క్రైస్తవులేం కాదు. మీకు మేము ఎంత ఇచ్చాం? నథింగ్. ఎవరికైనా ఇచ్చామా మేము? దుప్పటి కూడా ఎవరికి ఇవ్వం. క్రిస్మస్కి చీర కూడా పెట్టం ఎవరికి. వీ డోంట్ డూ ఇట్. మీకు ఇచ్చేది ఒకటి ఏంటంటే దేవుని వాక్యము, ప్రార్థన, దేవునిలో ఎలాగ ఎదగాలో అనే ఏకైక తరబీదు మాత్రమే. ఇవాళ మేము మన సంఘపరంగా ఎవరన్నా బాప్తీసం తీసుకోవాలంటే మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, ఒక లెటర్ రాయాలి. పాస్టర్ గారండి, నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించానండి, నాకు బాప్తీసం ఇవ్వండి అని మీరు మమ్మల్ని అడిగినప్పుడే మేము మీకు బాప్తీసము ఇస్తున్నాం. కానీ ఇవాళ భారతదేశం భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? ఇవాళ ప్రపంచంలో అధికముగా ఉన్న మతము వారు ఎవరంటే అది క్రైస్తవ మతము వారే. బట్ టుడే ఇండియా ఇస్ స్కేర్డ్. భారతీయులు ఎంతో ఈ విదేశాల నుంచి వచ్చిన ఈ అకౌంట్స్ అవనియండి, ఈ FCRA అకౌంట్స్ అవనియండి, అన్నిటినీ ఆపేశారు. ఓకే, ఇది ఆపేస్తే మత మార్పిడి ఆగిపోద్దేమో. వాస్తవానికి ఇవాళ వేరే మతం వారే ధనవంతులు, మరి వాళ్ళు డబ్బులు ఇచ్చి మార్పించుకోవచ్చు కదా, కానీ చేయలేరు అలాగా. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అండి, ఆ దేవుని యొక్క శక్తిని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకుంటాం. ఇవాళ క్రైస్తవులుగా మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో, యూఆర్ అ న్యూ క్రియేషన్, మీరు ఒక నూతనమైన సృష్టి. సో ఈ భాగమంతట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఓకే, ఈ ప్రక్రియ అంతట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవిస్తున్నాడు అంటే, మీరు మీ ప్రార్థన, మీ సహవాసము, మీరు దేవుని వాక్యం చదివే విధానము, మీ విశ్వాసము వలనే మీరు ఈ వేళలుగా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం కలిగి ఉండడం వెరీ ఇంపార్టెంట్. మూఢ ఆచరణలకి మనం వెళ్ళిపోతున్నామా అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఈవేళ ఈ లెంట్ 360 సంవత్సరంలో ప్రారంభించబడ్డారు. ఎవరు ప్రారంభించారు? కేథలిక్ సంఘం వారు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? ఒక వ్యక్తి బాప్తీసం తీసుకునే ముందు సిద్ధపాటుతో ఆ 40 దినాలు నేను బాప్తీసం తీసుకోబోతున్నాను కాబట్టి నేను నాకు నేనుగా సిద్ధపడాలి అని. కానీ ఈవేళ ఎవరినైనా వెళ్ళి, అయ్యా ఏ సంఘాన్నైనా వెళ్ళి లేదా ఎవరినైనా వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు ఈ 40 రోజులు పాటిస్తున్నారంటే దానికి సమాధానము లేదు. మొన్న బుధవారం వచ్చింది.
ఏ బుధవారము? బసమ బుధవారము, యాష్ సండే. చాలామంది స్టేటస్లో బూడిద నుంచి వచ్చాము, బూడిదలోనికి వెళ్ళిపోతాము, మనిషి బూడిద వంటి వారు, మట్టి వంటి వారు. ఓ మై గాడ్, వండర్ఫుల్ స్టేటస్ పెట్టారండి అందరూ. చూశాను నేను. చాలా సంతోషం సంఘాలు పాటిస్తున్నాయి. చాలా సంతోషము. ఆ మాట బాగుంది, వినడానికి బాగుంది. నిజమే, బూడిద నుంచి వచ్చాం, బూడిదలోనికి వెళ్ళిపోతాము. ఈ 40 రోజులు ప్రారంభం అన్నది ఈ దినముతో ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం అంటే అందరూ హల్లెలూయా అంటారు. ఈ ఆరాధన ఎలా చేయాలి? ఇప్పుడు సంఘాలు పాటిస్తున్నాయి కదా. సో సంఘ కాపరి కూడా చెప్పాలి కదా ప్రజలకి, ఈ బసమ బుధవారం అంటే ఏంటి అన్నది చెప్పాలి కదా. సంఘాలు పాటిస్తున్నాయి, పెద్ద సంఘాలు పాటిస్తున్నాయి, వెరీ గుడ్. ఒకప్పుడు ఓన్లీ కేథలిక్ సంఘం వారు పాటించేవారు, ఈవేళ బ్యాప్టిస్ట్ సంఘాలు, ప్రొటెస్టెంట్ మిషన్ వారు అందరూ పాటిస్తున్నారు, వెరీ గుడ్. ఈ భస్మ బుధవారం అన్నది ఏంటి, ఎలాగ పాటించాలన్నది కూడా అది చెప్పాలి ఆ విశ్వాసులకి. అంతేగాని ఇది ఒక యాక్టివిటీ, సంఘంలో ఒక యాక్టివిటీ, సంఘాల్లో ఒక యాక్టివిటీగా చేస్తే అది మంచిది కాదు. కానీ ఇది ప్రారంభించిన వాళ్ళకి, ఏ సంఘాలు అయితే ఇది వేళ పాటిస్తున్న వాళ్ళకి, ఆ సంఘ అధికారులు కావచ్చు, దే షుడ్ నో దిస్. భస్మ బుధవారం అన్నది ఏంటంటే, ఈవేళ 2025 కదండి, 2024న మట్లాదివారం నాడు మనం అందరం మట్టలు మోసుకొని వెళ్తాం కదా. ఆ మట్టలు మోసుకుని వెళ్ళిన మట్టల్ని కాల్చి, ఆ మట్టల నుంచి వచ్చిన బూడిదని జాగ్రత్తగా వాళ్ళు దాస్తారు. ఏ సంవత్సరంలోని? గత సంవత్సరంలో. అంటే ఈవేళ భస్మ బుధవారం ఈవేళ చేస్తున్నారంటే, గత సంవత్సరంలో మట్టలు పట్టుకెళ్తూ మట్లాదివారం చేస్తారు కదా, ఆ మట్టల్ని కాల్చి అందులో వచ్చిన బూడిదని భద్రంగా దాచి, దెన్ ద ఫాలోయింగ్ ఇయర్ ఆ బూడిదని భద్రంగా దాచి ఆ పాస్టర్ గారు ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు మూలవాక్యం ఇదే. ఇది ప్రపంచం అంతట్లో మూలవాక్యం ఇదే, బూడిద నుంచి వచ్చాం, బూడిద నుంచి కలిసి. ఆ బూడిదని వాళ్ళు ఏం చేస్తారంటే, మెంబర్లు ఒక్కొక్కరు ముందుకు వస్తే ఇక్కడ నిదుటి మీద బూడిదతో సిలువని వేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారంటే, ఆ బూడిదని నీటిలో కలిపి చిలకరిస్తారు. మరి ఓ సంగమా, సంఘస్థులారా, విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో భస్మ బుధవారాలు చేస్తున్న సంఘ పెద్దలారా, సంఘస్థులారా, ప్రారంభించారు, బాగానే ఉంది, మరి బూడిద రాయట్లేదేమి? మీరు చేస్తే కరెక్ట్గా చేయాలి కదా. ఏ పని అన్నా ఒక పని చేస్తున్నప్పుడు, ఒక ఆరాధన చేస్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నారు. ఏదో చెప్పారు, ఎవరో చెప్పారు, చేయాలి కదా, చేస్తున్నారు. మరి ఆరాధన ప్రక్రియ ఎందుకు మారుతుంది? ఎందుకు? ద స్పెషాలిటీ ఆఫ్ దట్ ఆరాధన ఏంటంటే, ఆ రోజు మీరందరూ బూడిదతో సిలువ బూడిద వేసుకొని రోజంతా తిరగాలి. ఎక్కడికి వెళ్ళినా సరే రాసుకొని తిరగండి అందరూ. అక్కడికి వచ్చేసరికి ఏంటి అవ్వదండి. పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారులా పనిచేస్తున్నారా? ఇది చెయ్యాలనే పాస్టర్లకు కూడా తెలియదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు, వీధికి ఒక చర్చు, దేవుడు పిలిచాడని వచ్చేస్తారు. ఒక చదువు ఉండదు, ఒక వేదాంత విద్య ఉండదు, ఏమీ ఉండదు, ఏబిసిడీలు తెలియదు. 4 వాక్యాలు చెప్పి అటు నుంచి ఇటు నుంచి చెప్పేస్తారు ఎవరన్నా సరే. వై ఆర్ యూ నాట్ ఫాలోయింగ్ ఇట్? ఇవాళ సంఘాలు, ఏ సంఘాలు అయితే ఈ 40 రోజుల లెంట్ ప్రారంభిస్తున్నారో, పాటిస్తున్నారో, ఆచరిస్తున్నారో, మీరు ఆరాధన చేసినప్పుడు ఎందుకు బూడిద రాయటం లేదు వాళ్ళకి? ఎందుకు బూడిద నీళ్ళు జలటం లేదు? ఒక్క సంఘాన్ని వెళ్ళి అడగండి, ఒక పాస్టర్ని వెళ్ళి అడగండి, సమాధానం దానికి ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆ సంగతాలకి తెలియదు. బూడిద దాయాలి కదా ముందు. గత సంవత్సరానికి బూడిద దాయరు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ పుట్టింగ్ స్టేటస్లు పెట్టడానికి అర్థం ఏంటి? అంత బాగుంది, ఫ్యాన్సీగా ఉందని పెట్టేస్తావా? ప్రాబ్లం ఏంటంటేనండి, మనము కూడా మన పితరులు ఈ విగ్రహారాధనలు చేసి వచ్చారు కాబట్టి ఈ జాడ్యం అనేది మనలో కూడా ఎక్కడో దగ్గర డిఎన్ఏలో ఉంటుంది, పోదు. ఎందుకంటే దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చాడు అంటే మనకి ఉచితంగా తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు. వీ డోంట్ లైక్ ఇట్.
వి లైక్ ఇలాంటి ఆరాధనలు, ఇలాంటి స్కీములు. ఎవరన్నా ఇలాగ చేప కొనండి, ఇలాగ మంచిని మా ఏదేటి మెంబర్షిప్ కార్డ్ అట, ప్రేయర్ మెంబర్షిప్ కార్డ్. ప్రార్థన చేయడానికి డబ్బులు కావాలి ఏంటండి? మీరు ఫోన్ చేస్తుంటారు పరీక్షల గురించో ఏదో పని మీద వెళ్తున్నాం, మేము డబ్బులు అడుగుతున్నామా మిమ్మల్ని? మేము ఎప్పుడన్నా మీకు ప్రార్థన చేయాలంటే ముందు మెంబర్షిప్ తీసుకోవాలంటున్నావా, కార్డు తీసుకోవాలంటున్నావా? నో. ప్రాబ్లమ్ ఈస్ చర్చ్ లేదా సంస్థలో ఈ దేవుని పరిచర్య చేస్తున్నవారు ఒక వ్యాపార కేంద్రంగా దీన్ని తయారు చేస్తున్నారు. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. 2, 40 దినాలండి ఉపవాస ప్రార్థన అని అంటారండి. ఓకే, ఉపవాస ప్రార్థన అసలు ఎలాగ చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి? గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏ గొప్ప ప్రణాళిక ప్రారంభించినప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బాప్తీసం తీసుకుంటున్నారా, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. అంత ధైర్యం ఉంటే, అంత శక్తి ఉంటే, అంత విశ్వాసం ఉంటే. ఓకే, లేదా ఏదన్నా గొప్ప కార్యం తలపెట్టబోతున్నారు, ఒక వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు, ఒక పెద్ద పని చేయబోతున్నారు. బికాస్ పాత నిబంధన దినాల్లో ఒక గొప్ప కార్యము చేసే ముందు ఒక సిద్ధపాటు ప్రార్థన అనేది ఉంటుంది. క్రైస్తవుడు అన్నవాడికి 40 రోజులు కాదండి. క్రైస్తవులు అన్నవాడికి సంవత్సరంలో 365 రోజులు కూడా అదే ప్రార్థన, అదే విశ్వాసము, అదే భక్తి కలిగి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 40 days, 40 రోజులు కాదు. 40 రోజులు ప్రాముఖ్యత ఎప్పుడు వస్తుందంటే, మీరు గొప్ప కార్యాలు తలపెట్టే ముందు. అయ్యా నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, డూ a 40 days prayer. అయ్యా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తి రైటా కాదా, డూ a 40 days prayer. అయ్యా నేను పూర్తి రోజు ఉండలేను, కనీసం అరపూట ఉంటాను, డూ a 40 days prayer. అయ్యా నేను అసలు ఉపవాసమే ఉండలేను, నో ప్రాబ్లం, డూ a prayer sincerely. వివాహం చేసుకునే ముందు ఒక ప్రార్థన, ఒక గృహప్రవేశం అంటే ప్రార్థన, ఒక ఉద్యోగం అంటే ఒక ప్రార్థన. నా జీవితంలో ఏ గొప్ప ప్రణాళిక, మీ జీవితంలో ఏ గొప్ప ప్రణాళిక పెట్టుకోవాలంటే యు డూ అ ప్రేయర్ లైక్ దాట్. ఆ ప్రార్థనకు అప్పుడు ఆ విలువ ఉంటుంది. ఎందుకు? దేవుడు మీకు ఆ ప్రార్థనలో, 40 రోజుల ప్రార్థనలో దేవుడు మీకు చూపిస్తాడు. మోషే గారు అటువంటి ప్రార్థన చేశాడు. ఆఫ్టర్ దట్ హీ వాజ్ ఓన్లీ టాకింగ్ టు గాడ్. ఆ తర్వాత వెళ్ళారు, ఒక తెగులయ్యింది, సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ దేవునితో మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఏం అవ్వలేదు. అలాగ 10 సార్లు. అండ్ ద 10th one was a miracle. వాళ్ళ ప్రార్థన మీరు ఎలా చేయాలి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎలాగ చేయాలి? ఈవేళ 40 రోజులు ఏం ప్రార్థనలని సంఘాలు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాయి? 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్. ఒకరోజు ఈ ఇంట్లో, ఒకరోజు ఆ ఇంట్లో, ఒకరోజు ఈ వీధిలో, ఒకరోజు ఆ వీధిలో. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏం ప్రార్థనలండి ఇవి? ఉపవాస ప్రార్థన. నా బైబిల్లో ఉపవాస ప్రార్థన అంటే ఎలాగ చేయాలని రాయబడ్డదో చూడండి, చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు, మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. వేషధారుల వలె ఒక పూట తినకపోగానే మీ ముఖంలో ఒక చిన్న నీరసం. ఎవరన్నా అడిగితే ఏమండి అలాగున్నా, 40 రోజులు కదండి ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి. స్వరంలో కూడా చిన్న డెప్త్ వస్తుంది అనమాట. ఎవరన్నా చనిపోతే మనకేమేదు, ఆకలేదు ఆ రోజు. మీరు ఆకలేరని నీరసంగా ఉంటారా? రేటి యూఆర్ నాట్ నీరసంగా ఎవరు ఉండరండి. బట్ జెన్యూన్లీ మీకు ఆకలేదు. ఎందుకంటే దేర్ ఇస్ అ పెయిన్ ఇన్ యువర్ హార్ట్. నేను బహుగా ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు, నాకు ఆకలి వేయట్లేదు. అలాగే నీరసంగా ఉండరు మీరు. కొన్నిసార్లు ఒక పూట అంతా కూడా తినరు, 2 పూటలు తినరు, బట్ స్టిల్ యూఆర్ స్ట్రాంగ్. ఏడుస్తూ ఉంటారు, బట్ స్టిల్ యూఆర్ స్ట్రాంగ్. దేర్ ఇస్ అ పెయిన్ ఇన్ యూ. మీ హృదయంలో ఒక బాధ ఉంది, ఆ బాధతో మీకు అక్కడ ఆకలి లేదు. సో వెన్ యూ ప్రే కదండి, మీరు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఆ డెప్త్లోనికి వెళ్ళి అయా పాపినైనా నన్ను, యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. ఆకలి కూడా మీకు, మనకు ఆకలి ఎందుకు వేస్తుంది అంటే డెప్త్ అక్కడ లేదు కాబట్టి. వెంటనే నీరసం కళ్ళు తిరుగుతున్నట్టు ఉందండి. మీకు అర్థమైందండి? ఉపవాసం ఉంటే
40 రోజులు ఉపవాసం చేస్తున్న ప్రతి సంఘానికి నేను చెప్తుంది. ఓకే, ఉపవాసం ఉంటే ఎలాగుండాలంటే చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని మనుషులకి కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. మొక్కాల్ని వికారముగా, అబ్బా ఏం రాశారండి భాష అసలు, మొక్కాల్ని వికారముగా చేసుకుంటూ వారు తమ ఫలము పొంది ఉన్నారని ఆహా నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇలాంటి డ్రామా కంపెనీ వాళ్ళందరికీ, ఏ డ్రామా కంపెనీ, ఈ డబ్బా కొట్టుకుంటున్న ఈ డ్రామా కంపెనీ వాళ్ళందరికీ, అయ్యా మీకు రావాల్సిన తగిన దీవెన వచ్చేస్తుంది. బికాస్ యు ఆర్ డూయింగ్ టు షో ఆఫ్ కదా. మీరు షో ఆఫ్ చేసినప్పుడు ఏ దీవెన రాదండి, మీకు ఏ దీవెన రాదు. పూర్తి చేయండి 18 వరకు. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక ఆహా రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని రహస్యమందున్న నీ తండ్రికి, మనం ఆరాధిస్తున్న తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీవు ఉపవాసము చేసేటప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీరు ప్రార్థన చేసినప్పుడు సగం మంది మినిమం శుభ్రత లేకుండా మీరు ఇలా లెగిసి దేవుడు చెప్పాడని వెంటనే మోకరించి ప్రార్థన చేస్తారు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? డోంట్ యూ థింక్ యూ షుడ్ బీ క్లీన్? శుభ్రంగా ఉండాలని మనకు ఆ భావన లేదా? కూర్చొని ఆలోచించండి, ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి శుభ్రత కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారు. యూ హ్యావ్ టు బీ క్లీన్. మీ సరౌండింగ్ షుడ్ బీ క్లీన్. మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ పరిస్థితి, ఆ సందర్భం కూడా అంతే పరిశుద్ధంగా. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో మీకే లేకడం అలా మంచానికి దాపుకెళ్ళిపోతాం అలాగా ప్రార్థన. నో, గో ఫ్రెష్ అప్ అవ్వండి, చక్కగా ముఖం కొడుకొని చక్కగా తయారయ్యి దెన్ నీల్ డౌన్ అండ్ ప్రే, బికాస్ యు ఆర్ టాకింగ్ టు గాడ్. ఎవరితో మాట్లాడుతున్నారండి? దేవునితో మాట్లాడుతున్నారు. రహస్యమందు మీరు ప్రార్థన చేయాలి. ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. ఇది ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. మళ్ళీ టాపిక్ వచ్చేస్తాను. శ్రమల దిన 40 రోజుల శ్రమల దిన ఉపవాస ప్రార్థనలు. ఈ మధ్యన కొత్తగా చర్చ్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. డే 1 ఒక దగ్గర ప్రార్థన, డే 2 ఒక దగ్గర ప్రార్థన, డే 3 ఒక దగ్గర ప్రార్థన. విశేషం ఆ ప్రార్థనలో ఏంటంటే సంఘం అంతా వెళ్తారు. మామూలు రోజుల్లో కూడా అంతమంది ఆ ప్రార్థనకి వెళ్ళరండి, కానీ 40 రోజుల ప్రార్థనకి వెళ్తారు. ప్రార్థన అంతా అయిపోగానే విందు 365 రోజుల్లో కూడా అంత తిండి తింటారు. 40 రోజుల్లో తిన్నంత తిండిలు. నిజం చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. సిగ్గుపడాలి సంఘాలు. ఉపవాస ప్రార్థన 40 చెప్పుకుని రన్ అవుతున్న ఈ ప్యాకేజీ సంఘాలు. మామూలు వాళ్ళు చేస్తే వేరండి. ద రెప్యూటెడ్ చర్చెస్, పెద్ద సంఘాలు, వాక్యము మూలాలున్న సంఘాలు ఇవి చేస్తున్నాయి. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన? లెంట్ అంటే ఏంటండి? 40 రోజుల ఉపవాస ప్రార్థన కదా. ఎంత తిండి తినేస్తున్నారు ఈ 40 రోజుల్లో మీరు? ఈ ప్రేయర్ మీటింగ్లకు వెళ్తున్నప్పుడు ఎవరింటిల్లో ఎక్కడ ఎన్ని ఐటమ్స్ పెట్టారు? ఇస్ ఇట్ రైట్? అది రైటా? అది నో, ఇట్స్ నాట్ రైట్. సో సంఘం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? యాక్టివిటీ చేస్తున్నారు. ఏం మన సంఘంలో చేయలేమా? మీరు బహు ఘనంగా చేసేస్తారు. మనం కానీ అనౌన్స్మెంట్ చేస్తే మా ఇంట్లో పెట్టండి అంటారు. వీ డోంట్ వాంట్ టు డూ దాట్. 30 సంవత్సరాలండి మన సంఘస్థుల్ని ఎప్పుడు ఇలాంటి తప్పుదారిలో పట్టుకెళ్ళలేదు. సో ఒకటి, ఈ 40 దినాల శ్రమల దినాల్లో ఈ భస్మ బుధవారం అనేది బూడిదతో ప్రారంభం అవుతుంది. ముందు బూడిద రాసుకోండి, అందరం బూడిద జల్లుకోండి. ఎందుకంటే బూడిద నుంచి వచ్చారు కాబట్టి, ఆచరిస్తున్నారు కాబట్టి. 2, 40 రోజులు ఉపవాసం అన్నప్పుడు ప్రార్థన పెట్టడం చాలా మంచిదే, తప్పు కాదు. ఏదో సందర్భంలో సువార్త వెళ్తుంది, ఇదే చెప్తారు సమాధానం. ఈ అధికారులని పెద్దలను అడిగితే ఏదో ఒక సువార్త వెళ్తుంది కదా,
ఏదో ఒకలాగా ఒక ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఎవరో ఒకళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు కదా. నేనంటాను చేయడంలో తప్పులేదు, ఓకే, ఎలాగో ఒకలాగా సువార్త వెళ్తుంది కానన్నాను, కానీ చేసేదన్నా కరెక్ట్గా చేయండి. మీరు ఆ వ్యక్తిని ఆ వీధిలో చేస్తున్నప్పుడు ఎవరినో పిలుస్తారు కదా గెస్ట్గా, ఏమని పిలుస్తారు? అయ్యా మా చర్చోళ్ళు వస్తున్నారు, మేము 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటున్నామని చెప్తున్నప్పుడు మరి భోజనాలు ఎందుకు పెడుతున్నారు మీరు అక్కడ? భోజనాలు పెట్టకూడదండి. అంతా అయిపోయాక మొత్తం చెప్పాలంటే వాస్తవానికి కుర్చీలు కూడా వేయకూడదు అక్కడ ఎక్కడైతే మీటింగ్ చేస్తున్నారు. మొత్తం కార్పెట్ వేసి, అయ్యా 40 రోజులు ఉపవాస ప్రార్థన, అందరూ ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఆ రోజు ఈ 40 రోజుల్లో ఎక్కడెక్కడైతే వీధుల్లో అవుతున్నాయో ప్రార్థన కూడా చేయరండి. దే డోంట్ ఈవెన్ ప్రేయర్. యు ఆర్ మీటింగ్ ఫర్ ప్రేయర్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ అ ప్రేయర్. 40 రోజుల ఉపవాస ప్రార్థనని కలుస్తూ, కానీ ఆ 40 రోజులు కాదు కదా, ఒక్క రోజు కూడా 40 నిమిషాల ప్రార్థన, యు ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ అ ప్రేయర్ ఫర్ 40 minutes. దేనికి అలవాటు పడ్డామండి? ఒక ఫ్యాషన్, మనకి ఫ్యాషన్, ఒక యాక్టివిటీ అయిపోయింది. నో, ఇట్ ఈస్ నాట్ రైట్. అది రైట్ కాదండి. సంఘ అధికారులు, సంఘ కాపరి ఈ క్రమము తోచా తప్పకుండా యూ షుడ్ నో అండ్ యూ షుడ్ టీచ్ ద రైట్ థింగ్. దీని అంతటికీ లెక్క ఎవరు అప్పచెప్పాలంటేనండి, సంఘ అధికారుల కన్నా సంఘ కాపరి. ఎందుకంటే కాపరి అనేవాడు సంఘాలకి బోధించేవాడు. వాక్యములో ఏది ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత సంఘ కాపరికి ఉంది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పాస్టర్. చూడండి వాక్యం ఏం చెప్తుందో. కొలస్సీలు 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనని అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును. అది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ మాట. ఓకే, ఆయన్ని ఆచరించకుండా, అంటే ఆయన అంటే ఎవరండి? దేవుణ్ణి ఆచరించకుండా మనుషులు స్థాపించిన ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అనేది, ఓకే, నా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు శిలువ మరణము పొందే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారని, 40 రోజులు మీరు పాటించాలని, ఈ 11 మంది అపోస్తులు కూడా తర్వాత పాటించినట్టు ఇందులో రాయబడలేదు. ప్రభువారు మీరు 40 రోజులు పాటించాలని నా బైబిల్లో అయితే రాయబడలేదు. మీ బైబిల్లో, ఈ పెద్ద సంఘాల బైబిల్లో రాయబడి ఉందేమో నాకైతే తెలియదు, బట్ ఇట్ ఈస్ నాట్ రిటన్. కానీ మనుషుల చేత ఆచరణలు వస్తున్నాయి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, చదవండి మళ్ళీ ముందు నుంచి. ఆయనను అనుసరింపక, దేవుని సిద్ధాంతాల్ని అనుసరింపకుండా మనుష్యుల పారంపర్యాచారమును, మనుషుల ఆచరణలను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఈ లోక సంబంధమైన, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈవేళ ఇదంతా ఏంటి? ఇవన్నీ నీ కార్యక్రమాలు, యాక్టివిటీ, లోక సంబంధమైన ఈ కార్యక్రమాలు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత, మోసకరమైన నిరర్ధమైన తత్వము అంటే వేదాంతము, తత్వము. వేదాంత విద్య అంటే బైబిల్ గురించి బోధించే విద్య వేదాంత విద్య. మనుషుడి నుంచి వచ్చే విద్య కాదు, కానీ మనుష్యుడు స్థాపించిన విధి విధానాలండి ఇవన్నీ. సో డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ 40 రోజుల ఆచరణలో బైబిల్ నుంచి వచ్చిందా, మనుషుల నుంచి వచ్చిందా? మీరు మనుషుల నుంచి వచ్చింది మీరు పాటిస్తారా, బైబిల్ నుంచి వచ్చింది పాటిస్తారా? ఇంకా మిమ్మును చెరపెట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇట్స్ సో వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మీరు క్రైస్తవులంటే క్రీస్తుకి సంబంధించిన వారు యేసు ప్రభు వారు ఏ విధి విధానాలు అయితే పాటించారో, ఎస్ వి ఫాలో దట్. ఆయన ఒక విధి విధానం పాటిస్తే ఎస్ వి ఫాలో దట్. ఆయన బాప్తీసం తీసుకున్నారు, మనం బాప్తీసం తీసుకుంటున్నాం. ఆయన చెప్పారు, యూ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్. మనకి
దేవునికి మధ్యన పోపు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు అక్కర్లేదు. మీరు మోకరించి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మీకు సమాధానం ఇస్తాడని. అండ్ దట్ ఈస్ వై ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆ శిలువ మీద మరణించారు. అందుకే ఆయన రక్తాన్ని చెందించారు. సచ్ ఎ గ్రేట్ గాడ్. కానీ ఇవాళ ఏమైపోతుందంటేనండి, దేవుడు నిర్ణయించిన ఆచరణని ఎవరూ పాటించడం లేదు. వాస్తవానికి బైబిల్లో రాయబడి ఉందండి. వాస్తవానికి మీరు పాత నిబంధన గ్రంథం కానీ చదివితే పస్కా పండుగ అన్నది ప్రతి ఇశ్రాయేలీయుడు పాటించాలన్నది చాలా వివరంగా రాయబడి ఉంది. ఈ టెంట్స్ పండగ, ఏది టెంట్స్ పండగ, పర్ణశాలల పండగ పాటించమని రాయబడ్డది. వాస్తవానికి ఇవాళ క్రైస్తవులు ఏ దినమైతే బాప్తీసం పొందుతారో మనము కూడా అబ్రహాము సంతతి వారం అవుతాం. అబ్రహాము సంతతి వారు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇశ్రాయేలీల ఆచరణలు కూడా మనము పాటిస్తాం. ఇది పాటించమని బైబిల్లో రాయబడి ఉంది. ఫాలో ద పాస్ ఓవర్, ఆ టెంట్స్, ఇవన్నీ చాలా వివరంగా రాయబడి ఉన్నాయి. కానీ అవి ఎవరు ఇవాళ సమాజంలో పాటించటం లేదు. ఏ పండగలు ఆయన చేయమన్నారో ఆ పండగలు మనం చేయటం లేదు. కానీ ఏది చేయకూడదో సృష్టించుకొని అది మనము పాటిస్తాం. ఎందుకంటే మనుషుడికి, సంఘాలకి, సంస్థలకి యాక్టివిటీ కావాలి. వాళ్ళకి ఒక 40 రోజులు కమాన్ ఎక్కడికో వెళ్దాం, 40 రోజులు ఎక్కడో ప్రార్థనలు చేద్దాం, 40 రోజులు భోజనాలు చేద్దాం. సో బుధవారము కరెక్ట్గా పాటించడం లేదు. ఉపవాస ప్రార్థనలు కూడా ఎవరు కరెక్ట్గా పాటించటం లేదు. ఇవాళ ప్రశ్నించుకోవాలండి. ఇవాళ మీకు కూడా చాలామందికి డౌట్ రావచ్చు, ప్రతి సంఘం చేస్తుంది, మన సంఘం ఎందుకు చేయటం లేదంటే, మన సంఘము బైబిల్ ఉద్దేశాల మీద, బైబిల్ విధి విధానాల మీద స్థాపించబడి ఉన్న సంఘము. ఎస్, అది పాటించమని బైబిల్లో రాయబడి ఉంటే ఆ పండగలే మనము చేస్తాం. అది రాయబడకపోతే మనం అవి చాలామందికి దే హ్యావ్ అ డౌట్. అందరూ చేస్తున్నారు కదండి, మనం ఎందుకు చేయటం లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనం ఎందుకు చేయటం లేదు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యాల్ని చాలా జాగ్రత్తగా వినండి అయ్యా. విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల. చాలా జాగ్రత్తగా గమనించండి. స్పెషలీ టు ఆల్ ద చర్చెస్, ప్రతి సంఘాలకి, సంఘ కాపర్లకి మరి ప్రాముఖ్యంగా ఈ వాక్యములో ఏమేమైతే రాయబడి ఉంది కదండి, అది కాకుండా ఎవరైనా, చదవండి ఆ మాట, మరి ఏదైనా కలిపిన ఎడల. ఈ వాక్యంలో ఏ మనుషుడు తమ తర్జుమాలతో ఏదన్నా కలిపిన ఎడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు, ఈ గ్రంథములో రాయబడి ఉన్న ఈ తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. యు హ్యావ్ టు బి సో కేర్ఫుల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ సంఘాలు, ఏ కాపర్లు ఈ ఆచరణలు తెచ్చారో వాక్యం ఏమంటుందండి, తెగుళ్ళు వాళ్ళ మీదకి. అంటే మీకు మిగతా పాస్టర్ల సంగతి అంటే మన సంఘం వారికి తెలియదు కాబట్టి ఈ మాటకు మీకు అర్థం తెలియదు. కానీ మాకు అంటే ఈ చర్చెస్లో ఉన్న పరిచయాలు, ఈ కాపర్లు ఎవరెవరైతే అలా పాటిస్తున్నారో వీ నో ఇట్. అండ్ వాళ్ళ జీవితాల్లో ఏటయిందో మాకు తెలుసు. అండ్ ఇట్ ఇస్ సాడ్. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్య బోధనలో వాళ్ళ ఇష్టానుసారమైన మాటలు కలిపినా, అందులో నుంచి ఏదన్నా తీసేసినా వాళ్ళ మీదకి ఏమొస్తాయటండి, తెగుళ్ళు వస్తాయి. సంఘం అన్నది విశ్వాసుల్ని వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో బలపరిచే విధముగా ఉండాలి. కానీ ఒక యాక్టివిటీ సెంటర్గా, ఒక డబ్బులు సంపాదించే కేంద్రంగా ఉండకూడదండి. అండ్ దట్ ఈస్ వై
ఇలాంటి చేసే కాపరు కావచ్చు, సంఘము కావచ్చు, వాళ్ళు జీవితము ముగించే విధానం చూస్తే చాలా ఘోరంగా ఉంటుందండి. ఐఎమ్ టెలింగ్ యూ దట్. మీ ముగింపు చెప్తుంది మీరు ఎలా జీవించారు. మీరందరూ ఒక ఎత్తు, బోధకుడు మరి కఠినమైన తీర్పు పొందుతాడండి. అయిపోయిందండి పూర్తిగా. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. వాళ్ళకి పాలు లేకుండా. సో బీ కేర్ఫుల్ ఏ విధి విధానాలు మీరు పాటిస్తున్నారో. రోమీయులు 16వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదవండి. రోమీయులు 16వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు, మీరు నేర్చుకుంటున్న ఈ బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని. మీరందరూ ఏం చేయాలండి ఇక్కడ? యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మీ సంఘంలో ఇవి చేయటం లేదా? వచ్చేయండి, పర్లేదు, ప్రార్థనే కదా. ఒక్క స్టెప్ చాలు. మీరు ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఒక్క స్టెప్ చాలు. అంటున్నానని కాదు, ఏదో మిమ్మల్ని భయపెడుతున్నానని కూడా కాదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకు చాలా గర్వం. మన సంఘంలోని ఏ విధములైతే ఆరాధనలు జరుగుతున్నాయో సంఘానికి కట్టుబడి ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు బాగా దీవించాడు. ఈ మాట ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో, ఈ సంఘంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వారికి మాత్రమే ఈ మాటకి అర్థం తెలుస్తుంది. ఈ మాటే. వేరే బోధకులు తప్పుడు బోధ విని సంఘము విడిచి వెళ్ళిన వారికి వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు. వాళ్ళ జీవితం సరిగ్గా లేకుంటే ఒక ఎత్తండి, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. నేను ఈ చెప్పి మాట సీనియర్స్ అందరికీ అర్థమవుద్ది. మన సంఘంలో ఉన్న అంటే అట్లీస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న సంఘస్థులందరికీ ఈ మాట నేను ఏదైతే చెప్తున్నానో అందరికీ అర్థమవుద్ది. తప్పుడు బోధలు విని వాళ్ళు చెవులకి అది ఇంపుగా కనిపించి సంఘం నుంచి దూరం అయ్యారు. ఓకే, అయ్యారు, బాగానే ఉంది. దీవించబడ్డారా? వాళ్ళు మీ వీధిలోనే ఉన్నారు, మీ ముందే తిరుగుతున్నారు. ఆ పిల్లలు కూడా మీ ముందే తిరుగుతున్నారు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చూస్తే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు సరి అయిన బోధ విని ఉండుంటే, అర్థమైందండి? సరి అయిన బోధ విని ఉండుంటే మిగతా వాళ్ళలాగే వాళ్ళ పిల్లలు కూడా దీవించబడతారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను ఇక్కడ ఏదో మీకు మ్యాజిక్ సెంటర్ చేసేస్తున్నాను, నేనేం అంటం లేదు. మళ్ళీ చెప్తున్నా, మన సంఘంలో కేవలం మిమ్మల్ని విశ్వాసంలో బలపడడానికి, దేవునిలో బలపడడానికి బోధన మాత్రమే చేస్తాం. నేను కానీ పాస్టర్ గారు కానీ పాస్టమ్ గారు కానీ ఎవరు డబ్బులు అడగరండి. మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? ఇవ్వండి 10,000 20,000 అని. నా కష్టంలో కూడా నేను ఎప్పుడు అడగను. నా కష్టంలో కూడా నేను అడిగితే నాకు ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒక మాట చెప్తే చాలు. ఇఫ్ ఐ సే వన్ వర్డ్, ఇన్ని సంవత్సరాల్లో వన్ టైం ఇండైరెక్ట్గా కానీ అలాగ కానీ ఎలాగ కానీ ఏ సందర్భంలో కూడా నేను మీకు చెప్పలేదు. దేర్ ఆర్ టైమ్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పే ఫీ. నేను మాట్లాడుతుంది ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితమే. నా పిల్లల ఫీజు కట్టడానికి కూడా నాకు దగ్గర డబ్బులు లేవు. ఒక మాట చెప్తే మీరు ఎవరా నాకు వెంటనే ఇస్తారు. నో, మీరు నాకు ఇచ్చేది ఏంటండి? నాకు ఇచ్చేది ఎవరు? అండ్ ఇఫ్ ఐ డూ ఇట్, నా స్వార్థముతో నా కుటుంబము నడడానికి నేను ఏదన్నా అలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని అలాంటి ఇమోషనల్గా పెట్టి నేను ఏదన్నా తీసుకుంటే నేను లెక్క ఎవరికి చెప్పాలి? యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? మన సంఘంలో ఎప్పుడు జరగలేదు, జరగబోదు కూడా. అర్థమైందండి? బికాస్ మనము నమ్మేది ఏంటంటే మిమ్మల్ని విశ్వాసంలో బలపరచడం గురించే మనము ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. సో వేర్ ఈజ్ ద చర్చ్ టుడే? ఎవరు బోధలు విని వెళ్ళిపోతున్నారు?
వెళ్ళిన వాళ్ళ జీవితాలు చూడండి, వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏంటి ఇష్టపడుతున్నారు, వాళ్ళ చెవులకి ఇంపుగా ఉన్న బోధలకి వాళ్ళు ఇష్టపడుతున్నారండి. అండ్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. చదవండి. ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టుండుడని. అలాంటి తప్పుడు బోధ చేసే వారిని మీరు ఏం చేయాలి? కనిపెట్టాలి. చీర ఇచ్చేస్తున్నారు కదా అని వెళ్ళిపోకూడదు, దుప్పటి ఇస్తున్నారు కదా అని వెళ్ళిపోకూడదు. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామండి, ఒక్కటి కూడా ఇవ్వలేదండి ఇప్పటికి వచ్చి. ఆ చర్చ నయ్యం, వెళ్ళగానే మాకు భోజనాలు పెడుతున్నారు ప్రతి ఆదివారం. ముందు టిఫిన్ పెడతారు, టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు పెడతారు, పండగ వస్తే గిఫ్ట్ ఇస్తారు, ఏదో చేస్తారు. ఈ పాస్టర్ ఏటి చేయడండి, కష్టం వస్తే కూడా ఏమీ చేయడండి ఈ పాస్టర్. చేసేది ఏమి ఉండదండి, ప్రార్థన తప్ప ఏం చెయ్యం. ఏం చేస్తాం? ఏం చేయడానికి ఏంటి లేదు కూడా అక్కడ. ఇచ్చేది ఎవరు? దేవుడు. మీరేంటి అడుగుతారు? హాస్పిటల్కి వెళ్ళడానికి ఖర్చులు అడుగుతారు. మేమేంటి అంటాం? హాస్పిటల్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. దట్ ఈస్ ద ఫెయిత్, దట్ ఈస్ ద ఫెయిత్. నాకున్న విశ్వాసం కూడా అదే. నాకు తెలిసిన ఒక వ్యక్తికి అనారోగ్యం అయిందండి. వెంటనే వాళ్ళు వచ్చారు, ఏదేదో హాస్పిటల్కి అన్నారు. నేను అన్నాను ఎక్కడికి అక్కర్లేదు, కేజీహెచ్ పట్టుకెళ్ళన్నారు. మీరు పట్టుకెళ్ళరా? నేనే పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళిపోయిన కూడా నేను గంట ఉన్నాము, తిరిగి ఇంటికి తెచ్చేసాం. నథింగ్ హ్యాపెన్. మీ విశ్వాసము మీ కుటుంబ పరిస్థితుల్ని మారుస్తారు. ఉచితంగా వచ్చింది రక్షణ. మీకు రక్షణ ఎలాగొచ్చింది? ఎవరి చేత? ఆయన సిలువ మీద రక్తము చిందించారు కాబట్టి. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నీల్ డౌన్ అండ్ ప్రే. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీరు చచ్చిపోవాలన్న దేవుడు చంపరు. కొందరు బారు మనసు పొందాలని పాపం అలా మంచం మీదే ఉంటారు సంవత్సరాలు. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నారు, అరే మారరా 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 అని. దేవుడు నిర్ణయించిన దినాన్ని మీరు తప్ప కడతారండి. మీరు తప్ప కట్టాలనుకున్నా కట్టలేరు మీరు. నేను చెప్తున్నా. అంటే సాతాను దర్శించి మీరు ఏమన్నా చేస్తే అది వేరే ఇష్టం. మీరు దేవుల్లో ఉంటే దాని గురించి నేను చెప్తున్నాను. దేవుల్లో ఉంటే మాత్రం మిమ్మల్ని తాకే శక్తి సాతానికి లేదు. కోవిడ్ టైంలో కూడా అంతా బ్యారికేడ్స్ వేస్తే ఇంట్లో ప్రార్థనకు వచ్చానా లేదా సుజాత గారు? వాళ్ళ ఇంట్లో ప్రార్థనకు వచ్చాను, భోజనం చేశానా లేదా? మీ ఇంట్లో భోజనం కూడా చేశాను. మీరు భోజనము చేయరు, మంచినీళ్ళు తాగలేదు. అక్కడ ఎవరింట్లో మంచినీళ్ళు ఇస్తే తాగేవారు కాదు, తాగితే కోవిడ్ వచ్చేస్తుందని. మీ పాస్టర్ గారు వచ్చారా లేదా మీ ఇంట్లోకి? అది విశ్వాసం. ఒక్క జీవితాన్ని హ్యాపీగా జీవించండి అయ్యా. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి, లేని దాని గురించి పరిగెట్టొద్దు. ఇవాళ గింజ అన్నమా బిర్యానీ అనుకొని తినండి. కొత్త బట్టలు లేవా? నా బర్త్డేకి నేను బట్టలు కొనుక్కోవడం మానేసాను. మన సంఘంలో ఒక వ్యక్తి నాకు ఇస్తారు కరెక్ట్గా షర్ట్ కొనుక్కోవడానికి. ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి నాకు వచ్చి ఇస్తారు సిన్సియర్గా నేను వెళ్ళి ఏదో కొనుక్కుంటాను. బట్ ఐ డోంట్ బై ఆన్ మై బర్త్డే. ఎందుకు? మళ్ళీ ఆ మరుసటి బర్త్డేకి డబ్బులు లేవనుకోండి, మళ్ళీ బాధ వేయకూడదు నాకు. అర్థమైందండి? సో డోంట్ లుక్ ఫర్ యువర్ సెల్ఫ్. లోకానుసారమైన వాటికి మీరు ఎతకొద్దండి. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ బ్లెస్ యూ. మీ సిద్ధాంతాలన్నీ దేని మీద ఆధారపడి ఉండాలంటే దేవుని సిద్ధాంతాల మీద మీరు ఆధారపడి ఉండాలండి. పూర్తి చేయండి. ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. వారిలో నుంచి మీరు ఏం చేయాలంటే అలాంటి దుష్టులు, ఈ దుష్టులు చెప్పే ప్యాకేజీలు, ఈ దుష్టులు చెప్పే దేవుడు దేవుడు అని చెప్పుకొని వచ్చి ఈ ప్యాకేజీల నుంచి మీరు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఇంకా అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. అది ఈ ఉపవాస 40 రోజులు ఉపవాసాలు చేస్తున్న వాళ్ళందరూ ఎవరండి? దేనికి దాసులు? పౌలు గారు ఏం చెప్పారో చూద్దాం. అందరిని ఒక పక్కన పెట్టండి. అపోస్తులు అయితే ఎవరు? 11 మంది అపోస్తులు. ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 11 మంది అపోస్తులు ప్రభువారు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన చెప్తారు, వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి, బాప్తీసం పొందించండి అని చెప్పారు కదా. ఏ ఒక అపోస్తులు కూడా ఈ 40 రోజులు పాటించలేదు. ఓకే, పౌలు గారు సంఘానికి ఏం చెప్పారు? కొలస్సీలు 2వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదవండి.
మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై, లోకంలో ఉన్న మూల పాఠానికి సంబంధించిన విషయాలు యందు వృత్తి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. ఎంత స్పష్టంగా చెప్పాడండి ఆయన. మళ్ళీ చదవండి ఆ మొక్క. ఆ మొక్క కాదండి. అందరూ వాక్యాలు చెప్పినప్పుడు పౌలు గారు పత్రికలు హెచ్చరికలు మీదే అందరూ ఉంటారండి. చాలా సంఘాలు ఆయన స్వయాన ఆయనే చెప్తున్న మాటలు. ఇది చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై, లోకంలో ఉన్న మూల పాఠాల విషయమై వృత్తి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. క్లారిటీ వచ్చిందంటారా లేదంటారా? మిస్ అయిపోయినట్టు ఉన్నారు. ఈ భోజనాల ప్యాకేజీ గురించి మాట్లాడి ఆ లాస్ట్లో ఏం చదవండి. మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, నీసి తినకూడదు, కూల్ డ్రింకులు తాగకూడదు, చేపలు తినకూడదు, రుచి చూడకూడదు, ఇంకా ముట్టవద్దు అని విధులకు ముట్టొద్దు. అసలు ముట్టుకోవటం లేదండి, షాప్కే వెళ్ళటం లేదండి. ఇంకా మీరు లోబడనేలా. దేనికి లోపడుతున్నారు మీరు? ఇలాంటి నాన్ సెన్స్ వాటికి. ఇంకా చదవండి. అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవై ఎంచబడుచున్నవే గాని దేహ శిక్ష నలగొట్టుకుంటున్నానండి నేను. 40 రోజులు నలగొట్టుకుంటే మళ్ళీ 41 రోజు పాపం చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. ఏంటి అవ్వదండి. మనిషి జీవించినంత కాలము ఆ 40 రోజుల పద్ధతుల్లోనే ఉండాలి. అదే ప్రార్థన, అదే మారు మనసు జీవితము, అదే భక్తిలో ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్. ఈ లెంట రోజులు 40 days కాదు, జీవించిన దినాలు అన్నీ అలాగ ఉండాలి. వై 40 days అన్నాడు? నీసు తినకూడదంటే చూడండి, పాస్టర్ గారు నిర్ణయించుకున్నారు నీసు తినకూడదు, తినడం మానేస్తున్నారు అంతే. పాస్టర్ గారికి మటన్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకరోజు నిర్ణయించుకున్నారు ఇంకా నేటి నుంచి నేను నీసు తినను అని మానేశారు. 40 రోజులు కాదు, ఆయన ఎప్పుడో మానేశారు. సంవత్సరం మానేశారు. మానేస్తే అలా మానేయండి. ఏమన్నా వస్తుందా మీకు? డాక్టర్ చెప్తాడు వెంటనే గుడ్డు తినండి, ఇది తినండి, అది తినండి, లేకపోతే ప్రోటీన్స్ రావాలి. సో ఇట్స్ అప్ టు యూ. మీరు ఏమి నిర్ణయించుకుంటారో, ఏమి తీసుకుంటారో ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. కానీ మూఢ ఆచరణలు మాత్రం వద్దు. మీకు అర్థమైందండి? దేవుని గురించి ఏదో చేసి వద్దు. మీరు దేవుని గురించి నెలగొట్టేసుకోవద్దు. అండ్ మీరు ఎవరన్నా మనం దొరలేస్తాం ఏంటి? కన్యమరియం గుడి చుట్టూ వెళ్ళి దొరలాల్సిన పని మీకు లేదండి. వాక్యం చెప్తుంది మీ శరీరాన్ని మీరు నలగొట్టుకోవాల్సిన పని మీకు లేదు. అయ్యా మీరు చేయవలసిందల్లా ప్రార్థనే. 100 కొవ్వొత్తులు నాటేనండి. ఎవరు నాటమన్నాడు? పిచ్చోడా? ఎవరు నాటమన్నాడు కొవ్వొత్తులు? అక్కడికి వెళ్ళి నాటమని బైబిల్లో రాయబడి ఉందా? మంచి జరిగిపోద్ది అనుకుంటున్నారా? డబ్బులు వేస్ట్. ఆ 100 రూపాయలు కనీసం అడుక్కున్నోళ్ళకి వేసినా డబ్బులు మిగిలితే ఏదో వస్తుంది. రేపు మీకు ఒక చిన్న దేవుడు ఏదో చూసి అడుక్కున్నోళ్ళకి వేసామని మీకు ఏదో మంచి వస్తాడు దేవుడు. ఎక్కడికో 100 కొవ్వొత్తులు ఇటేటో చేస్తారండి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. నాకైతే అర్థం కాదు. కానీ చెప్పవలసిన బాధ్యత నాకు ఈవేళ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మనుషులు నలగగొట్టుకోవాలని ఈ విధి విధానాలు అయ్యా తప్పు. పౌలు గారు చెప్తున్నారు. ఇంకా దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. తెలుసుకోండి ఇప్పుడన్నా. అది నా మాటలు కాదు. ఇవన్నీ ఎవరు చెప్పింది? పౌలు గారు చెప్పింది. పౌలు గారు ఒక సంఘం కాదండి, సంఘం తర్వాత సంఘం, సంఘం తర్వాత సంఘానికి వెళ్ళి అయ్యా మీరు ఎలాగుండాలని బోధించిన గొప్ప వ్యక్తి. అండ్ టుడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్ శ్రమల దినాలు అనే వచ్చేసరికి మనం ఏం పాటిస్తామంటే, యేసు ప్రభు వారిని సిలువ వేసే ముందు ఏంటేంటి జరిగిందో చరిత్రలో బైబిల్లో రాయబడి ఉంది. మట్టలాది వారం మొదలుకొని ఆ తర్వాత ఎపిసోడ్స్ అన్నీ, సోమవారం ఏం జరిగింది, మంగళవారం ఏం జరిగింది, బుధవారం ఏం జరిగింది, ఆ చివరిసారి
లక్షవారం ఆ ప్రభు బల్ల, దట్స్ హిస్టరీ, కథ కాదు, అది జరిగింది. దాన్ని మనం ధ్యానిస్తాం ఎందుకంటే అది చరిత్రలో జరిగింది. నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అందులో. సో యేసు ప్రభు గారు ఆ దినాన్న ఏదో చేశారు ఆ రోజు. సో దట్ వీ విల్ రిమెంబర్, ఎందుకంటే అది జ్ఞాపకార్థముతో ఆ దినాన్న ఆ సంవత్సరంలో అది జరిగింది. కాబట్టి సంఘస్థులుగా ఆ లెంట్ వీక్ పాటిస్తాం. మనం లెంట్ వీక్ పాటిస్తాం ఎందుకంటే చరిత్రలో అది రాయబడి ఉంది. మనము 40 రోజులు ఎందుకు పాటించమంటే నా బైబిల్లో అయితే అది రాయబడి లేదు. మనుషుల చేత నిర్ణయించబడిన సిద్ధాంతాలు ఇవన్నీ. అండ్ ఆ సిద్ధాంతాలు కూడా ఇవాళ సంఘాలు ఎవరు కరెక్ట్గా పాటించడం లేదు. ఆ సిద్ధాంతాల వల్ల సువార్త వెళ్తుందంటే కూడా వెళ్ళటం లేదు. అక్కడ కూడా క్రమము లేదు. ఎందుకంటే మనుషులు వాళ్ళ పొట్ట గురించి మాత్రమే ఆ పనులు అవి చేస్తున్నారు. సో మన సంఘము గర్వంతో చెప్తున్నా, దేవుని విధి విధానాలు, దేవుని పద్ధతుల్లో మన సంఘము నడుస్తుంది. వాస్తవానికి ఈ లెంట్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయండి. ఒకటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ 2 ఒక దాంట్లోనికే వస్తుంది. 2 థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. అయా నా పాపాల గురించి మీరు ఆ శిలువ మీద మరణించారు. అయా నా పాపాల గురించి, ఏ పాపము ఎరగని మన రక్షకుడు ఆ శిలువ మీద మరణించారు. సో ఈ లెంట్ వారంలో అయ్యా వందనాలయ్యా, నా గురించి మీరు శిలువ మీద మరణించారు. 3వది ఆయన ఎందుకు మరణించారంటే మనం బాగుండాలని. అయ్యా మీరు నా జీవితం పట్ల ఏదైతే నిర్ణయించారో, ఏ ప్రణాళిక అయితే నిర్ణయించారో అవన్నీ చేయండి. ఇవన్నీ చేసి పొందుకోవాలంటే మీరు చేయవలసింది ఒకటే ఒక పని. డబ్బులు చెల్లింది అక్కర్లేదు, నీస్ తినడం మాని అక్కర్లేదు, కూల్ డ్రింకులు తాగడం మాని అక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించాల్సిన పని లేదు. మీ ఇంట్లో కూర్చొని మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో ఇంత సూటిగా వివరంగా అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దయగల తండ్రి, గొప్ప దేవా, లోకంలో అనేకమైన మనుషుల చేత నిర్మింపబడిన ఆచరణల్ని విశ్వాసులు పాటించడానికి ఇష్టపడుతున్నారు, కానీ మీరు పెట్టిన విధి విధానాలు కానీ ఆ ఆజ్ఞలు కానీ పాటించడానికి ఎవరు ఇష్టపడటం లేదు తండ్రి. క్రైస్తవ సహోదర నేత్రాల్ని తెరవండి తండ్రి. ఈ పెద్ద పెద్ద సంఘాల, పెద్ద పెద్ద సంస్థల నేత్రాల్ని తెరవండి తండ్రి. నిజ రక్షకుని గురించి నిజమైన విధి విధానాల్లో బోధించే ఇంకిత జ్ఞానం వారికి దయచేయండి. విశ్వాసమైన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. ప్రార్థనతో దీవెనలు ఎలాగ పొందుకోవాలో మాకు నేర్పించండి. మీలో మీతో నడిచే కృపా భాగ్యము మాకు దయచేయండి తండ్రి. దయగల తండ్రి, మా సంఘస్థులందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మీ కృప, మీ కాపుదల, మీ కరుణ, మీ దీవెన ప్రతి వ్యక్తి చుట్టూ, ప్రతి విశ్వాసి చుట్టూ ఉంచండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.